హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్వీట్ పొటాటో వైన్ ఎలాగా గ్రో చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి చూడండి, ఒక తీగ నలిగిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయిందని అనుకుంటాం, కట్ చేసి పడేస్తాం అనమాట. కానీ దీన్ని కూడా ఈజీగా బతికించుకోవచ్చు. చాలాసార్లు ఇలాగా నలిగిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే ప్రూనింగ్ చేసి పడేస్తూ ఉంటాం. కానీ ఎక్కువ కాస్ట్ వేసి కొంటుంటాం కదా, ఇలాంటి ప్లాంట్స్ని ఉత్తినే పడేయడానికి మనసొప్పక ఒకసారి దీన్ని బతికించడానికి ట్రై చేద్దామని చూస్తున్నాను. సక్సెస్ అవుద్దేమో చూద్దాం. చూడండి, ఇది చాలా పొడుగ్గా ఉంది. దీన్ని వేస్ట్గా పడేయడం దేనికి, దీన్ని గ్రో చేసి చూద్దాం. చాలాసార్లు నేను ఇలాగే చేస్తుంటాను. బోగన్విలియా కానీ, మందార కొమ్మలు కానీ, మనీ ప్లాంట్స్ కొత్త వెరైటీస్ కానీ దొరికితే ఒక ఫుల్ డే నీళ్ళలో పెట్టేస్తాను. ఎందుకంటే అవి కోల్పోయిన తేమను మళ్ళీ రికవర్ చేసుకుంటాయి అన్నమాట. చూడండి, వన్ డే ఫుల్ డే నైట్ పెట్టిన తర్వాత చూడండి, కొమ్మ ఫ్రెష్గా తయారైంది. అదేవిధంగా కొన్ని రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, కొన్ని కుళ్ళిపోయిన ఆకులు ఉంటాయి, వాటిని ఇలా తీసేసుకొని మిగిలిన ఆకులతోటి మనం గ్రో చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొన్ని నలిగిపోయిన ఉంటే తీసేయాలి. చూడండి, చిన్నవి రూట్స్ కనిపిస్తున్నాయి కదా, వన్ డేలోనే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. వీటిని మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్లో పెట్టుకుంటే 2 డేస్కి ఇంకా ఎక్కువగా రూట్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ కూడా రూట్స్ కనిపిస్తున్నాయి. ఈ సైజు పీసెస్ కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టుకుంటే ఇంకా రూట్స్ వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక చిన్న పాట్లో వాటర్లో పెట్టుకుంటే 2-3 డేస్ కల్లా మనకు మొక్క రెడీ అయిపోతుంది. చూసారు కదా, చనిపోయింది అనుకున్న కొమ్మను కూడా ఈ విధంగా బ్రతికించుకొని మనం పాట్లో వేసుకోవచ్చు. ఇలాగే కొన్ని కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి, అవి కూడా ఇందులో పెడుతున్నాను. వీటికి కూడా 1 డేలో రూట్స్ వచ్చేస్తాయి. 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలండి, ఫ్రెష్ వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 10 డేస్ అప్డేట్ చూస్తున్నారు. దీని రూట్స్ చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం సాయిల్లో వేసుకోవచ్చు. ఎక్కువగా వాటర్లో పెడితే ఇది కుళ్ళిపోతుంది అనమాట. సన్లో ఉండే ప్లాంట్ ఇది, ఎక్కువ ఎండ అవసరం దీనికి. దీన్ని బ్లాక్ మనీ ప్లాంట్ కూడా అంటారు. యాక్చువల్గా ఇది స్వీట్ పొటాటో వైన్ అనమాట. ఇది బీట్రూట్ కలర్ అండి, ఇంకొకటి అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 2 కలర్సే ఉంటాయి, ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయేమో తెలీదు. గ్రీన్ ఒకటి, ఈ బీట్రూట్ కలర్ ఒకటే నాకు తెలుసు. మనీ ప్లాంట్స్ ఎండను ఎక్కువగా ఇష్టపడవండి, సెమీ షేడ్లో లేదా ఓన్లీ షేడ్లోనే గ్రో అవుతాయి. కానీ ఇది స్వీట్ పొటాటో వైన్ మాత్రం ఎండను ఎక్కువగా ఇష్టపడుతుంది, ఎండలోనే బాగా గ్రో అవుతుంది అన్నమాట. దీన్ని మనం షేడ్లో పెడితే చనిపోతుంది. ఇవి చూడండి, విరిగిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇలాగా బౌల్లో పెడితే రూట్స్ వచ్చేసాయి. ఈ బౌల్లో చూడండి ఎంతో క్యూట్గా ఉన్నాయి. ఇలా టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను సాయిల్లో వేస్తాను. చూడండి, ఈ సైజు పాట్స్ తీసుకొని ఇందులో 50% కోకోపీట్, 50% గార్డెన్ సాయిల్, ఇంకా కొంచెం వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. సాయిల్ చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఇందులో కొన్ని ముందు పెట్టుకున్న కొమ్మలు కూడా ఉన్నాయండి, అందులోంచి కొన్ని హెల్దీగా ఉన్నవి ఇప్పుడు నాటుకుంటాను. చూడండి, లీవ్స్ తోటి బలంగా ఉన్న రూట్స్ తోటి ఈ కొమ్మ బాగుంది కదా. ఇప్పుడు ఈ కొమ్మను ఇందులో నాటుతాను. చాలా ఈజీగా గ్రో అయ్యే వైన్ అండి ఇది. ఈ ప్లాంట్కి సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కోకోపీట్ తప్పనిసరిగా ఉండాలి, సాయిల్ లూజ్గా ఉండాలన్నమాట. దీనికి సపోర్ట్ కోసం ఒక స్టిక్ పెట్టుకోవాలి.
సపోర్ట్ ఇవ్వకపోతే ఇది కిందకి ఇలా వాలిపోతుంది. అందుకు ఇలాంటి స్టిక్ని ఇలా సపోర్ట్ కింద పెట్టుకోవాలి. ఈ పాట్లో కూడా ఇంకో ప్లాంట్ వేసేస్తాను. ఒకసారి మనకు సాయిల్ ఎలా మిక్స్ చేయాలో తెలిస్తే బోలెడన్ని మొక్కలను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ విధంగా ప్లాంట్ అంతా అలాగే సాయిల్ తడిసే విధంగా వాటరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 2 months అప్డేట్ చూస్తున్నారు. ఇది చిన్న కొమ్మ లాస్ట్లో ఉండిపోయింది కదా, అది మిగతావి 2 కూడా ముందు నాటుకున్నవి. చూడండి ఇది ఎంత పొడుగ్గా తయారైందో. సైజు పెరిగే కొద్దీ మనం స్టిక్ని పెంచుకుంటూ పోవాలి. ఒక పెద్ద స్టిక్ పెట్టుకుంటే ఇలా పైకి వెళ్తుంది. అక్కర్లేదు అనుకుంటే మనం ట్రిమ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ ప్లాంట్. సేమ్ పాట్లో ఉందండి. తర్వాత దీన్ని మనం రీపోర్ట్ కూడా చేసుకోవచ్చు. చివర్లో ఉండిపోయాయి కదా చిన్న మొక్కలు, ఇవి ఇలా గ్రో అయ్యాయి. చూడండి దీని కలర్ ఎంత అందంగా ఉందో. దీన్ని ఎండలో ఉంచితేనే ఈ కలర్ వస్తుందన్నమాట. మనీ ప్లాంట్స్ లాగా దీన్ని నీడలో పెడితే మాత్రం ఇది చనిపోతుంది. అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్టుగానే దీనికి కూడా అన్ని ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. సాయిల్ డ్రై అయితేనే దీనికి వాటరింగ్ చేయాలి. తేమగా ఉంటే మాత్రం వాటర్ వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.